పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు, పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి, ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, అరుదించినామయ్యా ఆత్మదేవా, అరుదించినామయ్యా ఆత్మదేవా, నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయ మారుతమే వింజమరులు మీయగా, మది పులకించే మలయ మారుతమే వింజమరులు వీయగా, విరసిన హృదయాలతో ముకులిత హస్తాలతో, విరసిన హృదయాలతో ముకులిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి ఉడుముల జత్రుతమ్మ మరియు కుటుంబ సభ్యులు, విశాఖపట్నం అగ్రపీఠాధిపతులు మహాగణ శ్రీ 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 ఉడుముల బాల సిస్టర్ థామస్ అమ్మ, సిఎస్ఏ సిస్టర్ విజయ జేఎంజే గార్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు లూర్దు నగర్ గూడూరు ప్రజల శ్రేయస్సు కొరకు మరణించిన కీర్తిశేషులు ఉడుముల జోజిరెడ్డి, కీర్తిశేషులు ఉడుముల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న తంగిరాల సుహర్షిత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి అమ్మమ్మ, తాతయ్య, తుమ్మ ఇన్నారెడ్డి, రాఖేలమ్మ మరియు తంగిరాల ఆదిత్య మర్రెడ్డి, సంధ్యారాణి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం స్టీల్ ప్లాంట్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న దాసరి షమిత్కు, కృష్ణకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ రేణుక మురళి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కీర్తిశేషులు గాలి నాగప్రసాదం గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి రఘునాథ్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను చెన్నై నుండి సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బుద్ధ సముద్రం విచారణ.
కీర్తిశేషులు కొమ్మారెడ్డి జ్వానేసు గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. 13 సంవత్సరాలు గురువుగా పూర్తి చేసుకుని గురుత్వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ నంబూరి బాలసురేష్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుని సేవలో మరింతగా వాడబడాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ నంబూరి ప్రకాశ్రావు, విలియం మేరీ, మరియదాసు, మేరీ రమ్య సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం అరిలోవ విచారణ 5వ పుట్టినరోజు జరుపుకుంటున్న బతిని సుశాంత్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కుటుంబ సభ్యులు బతిని ఏడుకొండలు, వెలాంగిని, సహస్ర, రాజారావు, పుష్ప కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవుని పిలుపును పొందిన వారు దేవుని చేయి వాగ్దానము చేయబడిన శాశ్వతమైన వారసత్వమును పొందుటకు గాను క్రీస్తు ఒక క్రొత్త నిబంధనపు మధ్యవర్తిగా ఉన్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలములో, ఈ అనుగ్రహ కాలములో మనందరము కూడా దేవునికి అత్యంత దగ్గరగా జీవించాలని, మంచి విశ్వాసములో ఎదగాలని కోరుకుంటూ దీక్షను పూనుకున్న దీక్షాపరులారా, ఈ పరిశుద్ధమైనటువంటి దినాన నేను ప్రత్యేక విధముగా నా గురుత్వ జీవితాన్ని 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భములో ఆ దేవాది దేవునికి గడిచిన 13 సంవత్సరములు నన్ను ఎన్నో విధాలుగా దీవించి ఆశీర్వదించి ఈ యొక్క సేవలో నడిపించినందులకు కృతజ్ఞతా దివ్య బలి పూజను కూడా ఈరోజు నేను సమర్పిస్తూ ఉన్నాను. దేవుడు చేసినటువంటి మేలులను, అద్భుతాలను, ఘనకార్యములను స్మరించుకుంటూ అమ్మ మరియమాత ఏ విధముగా అయితే స్తోత్ర గీతములో నా హృదయము దేవుని యందు సంతసించుచున్నది అన్నట్లుగా నేను కూడా ఈరోజు దేవుని యందు ఆనందిస్తూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. ఈనాటి పూజా పట్టణాలను మనము ధ్యానం చేసినట్లయితే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనము తెలుసుకుంటూ వింటూ ఉన్నాము. అబ్రహాము యొక్క విశ్వాసము ఏ విధముగా దేవుడు దీవించారో, దేవుడు వారిని అబ్రాము నుండి అబ్రహాముగా పేరు మాత్రమే మార్చడము కాక హృదయ పరివర్తన చెంది ఆయన కుటుంబములో, ఆయన జీవితంలో మార్పు చెంది తరతరముల వరకు దీవింపబడి ఒక గొప్ప ఒడంబడికను దేవుడు అబ్రహాముతో చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ గుమికూడిన మనందరము కూడా ఈ దివ్య బలి పూజలో ప్రభువా నాలో కూడా అటువంటి గొప్ప విశ్వాసాన్ని దయచేసి ఆ విశ్వాసము ద్వారా నేను కూడా నా కుటుంబ జీవితము, అదే విధముగా నా యొక్క బిడ్డలు తరతరముల వారు కూడా ఆశీర్వదింపబడేలా, దీవింపబడేలా మీకు మేము అర్థించుకుంటూ ఉన్నాము అని అందరము కలిసి ఏకస్వరముతో ఆ దేవుని యొక్క విశ్వాసములో ఎదగటానికి కావలసినటువంటి వరాలను ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో అందరము కలిసి వేడుకుంటూ, అదేవిధముగా మనం చేసినటువంటి తప్పిదములను, పాపములను ప్రభు ముందు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుతూ ఈ దివ్య బలి పూజలో మంచి హృదయముతో పవిత్రముగా పాల్గొనటానికి ప్రయత్నం చేద్దాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనమిచ్చే పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నా ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, నీ చెంతకు వచ్చి నీకు మొరపెట్టుకొనిన వారికి సమీపమున ఉండుము. నీ దయను నమ్ముకొనిన వారిని కటాక్షింపుము. తద్వారా పాపదోషముల నుండి విముక్తి పొందిన వారు సన్మార్గమందు నడుచుచు పవిత్రముగా ఉందురుగాక. నీ వాగ్దాన ఫలములకు వారు సంపూర్ణ వారసులు అగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అనేక జాతులకు నిన్ను తండ్రినిగా చేయుదును. మొదటి పట్టణము ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఆ దినములలో అబ్రాము దేవుని ఎదుట సాగిలపడెను. దేవుడు అతనితో మాటలాడుచు, నేను నీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను. నీవు అనేక జాతులకు తండ్రి వగుదువు. ఇక ముందు నీకు అబ్రాము అను పేరుండదు, అబ్రహాము అను పేరు మాత్రమే ఉండును. అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేసి తిని, నీ సంతతిని పెంపొందింపచేయుదును. నీ నుండి జాతులు ఏర్పడును, నీ నుండి రాజులు పుట్టుదురు. నీ ఎడ నీ సంతతి ఎడ నా ఒడంబడిక చెల్లును. అది తరతరముల దాకా శాశ్వతముగా స్థిరపడు ఒడంబడిక. నీకు నీ సంతతికి నేనే దేవుడను. మీకు కాని దేశముగా ఉన్న కానాను భూమిని మొత్తము నీకు నీ తరువాతి వారికి శాశ్వత భోగముగా చేయుదును. నీ తరువాతి వారికి సైతము నేనే దేవుడను అని చెప్పెను. దేవుడు అబ్రహాముతో ఇంకా ఇట్లనెను, నీవు నీ సంతతి వారు తరతరముల దాకా నా ఒడంబడిక చెల్లునట్లు చూడవలెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు తన నిబంధనను నిత్యము స్మరించుచు పాటించును. ప్రభువును వెదకుడు, ఆయన బలమును వెదకుడు, నిరంతరము ఆయనను పూజింపుడు. అందరూ.
ప్రభు తన నిబంధనమును ప్రభు తన నిబంధనను నిత్యము స్మరించుచు పాటించును. నిత్యము స్మరించుచు పాటించును. ప్రభు దాసుడైన అబ్రహాము సంతతి వారును ప్రభు ఎన్నుకొనిన యాకోబు వంశజులైన మీరు ఆయన సల్పిన అద్భుత కార్యములను ఆయన చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ఆయన మన దేవుడైన ప్రభువు. ఆయన తీర్పులు భూమికి అంతటికిని వర్తించును. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము స్మరించుచు పాటించును. నిత్యము స్మరించుచు పాటించును. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. అబ్రహామునకు తాను చేసిన ప్రమాణములను ఈసాకునకు తాను చేసిన భాషను కలకాలము నిలుపుకొనును. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము స్మరించుచు పాటించును. నిత్యము స్మరించుచు పాటించును. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 8వ అధ్యాయము 51 నుండి పరిశుద్ధ వచనములు. నా మాట పాటించువాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతట యూదులు, నీకు దయ్యము పట్టినదని మాకు ఇప్పుడు నిశ్చయముగా తెలియను. అబ్రహాము ప్రవక్తలు మరణించిరి. నా మాట పాటించువాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు అని నీవు చెప్పుచున్నావు. మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను మరణించిరి, నీవు ఎవడవని అనుకొనుచున్నావు అని పలికిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమపరచుకుని ఎడల అది మహిమ కానీరదు. మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, కానీ నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరుగునని చెప్పిన ఎడల మీవలే అసత్యవాదిని అగుదును. అయితే నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాటను పాటించుచున్నాను. మీ తండ్రి అబ్రహాము నా దినమును చూచుటకు మిగుల కుతూహలపడెను, అతడు దానిని చూచి సంతసించెను అనెను. నీకు ఇంకను 50 సంవత్సరములైనను నిండలేదు, నీవు అబ్రహామును చూచితివా అని యూదులు ప్రశ్నించిరి. అందుకు యేసు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందువలన వారు ఆయనపై రాళ్ళు రవ్వ పూనుకొనిరి. కానీ ఆయన దేవాలయము నుండి తప్పుకొని పోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.
ఈ సువిశేష వచనములు మన యొక్క పాపములను కడిగివేయునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యందు మిక్కిలి ప్రేమ విశ్వాసము గల సహోదరి సహోదరులారా, తపస్సు కాల దీక్షాపరులారా, ఈ అనుగ్రహ కాలములో మనందరము ప్రార్థన, ఉపవాసము మరియు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ దేవునికి దగ్గరగా పవిత్రముగా విశ్వాసములో ఎదగడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. క్రైస్తవ జీవితానికి విశ్వాసమే మూలము. అందుకే ఈనాటి పట్టణాల్లో కూడా మనము మన యొక్క విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహాము గురించి మొట్టమొదటి పట్టణంలో ఆదికాండములో వింటూ ఉన్నాము. అయితే ఈ యొక్క ఆదికాండములో దేవుడు అబ్రహాముతో ఒక గొప్ప ఒడంబడికను, ఒప్పందమును చేసుకుంటూ ఉన్నాడు. అదే ఈ యొక్క పవిత్రమైనటువంటి కాలములో మనము కూడా అబ్రహాము వలె ఒక గొప్ప విశ్వాసము కలిగి జీవిస్తూ ఆ విశ్వాసం ద్వారా మరో 10 మందికి, మన తర్వాత వారికి కూడా ఈ యొక్క విశ్వాసము ద్వారా అనేకమైనటువంటి గొప్ప గొప్ప అద్భుతాలను, మహిమలను పొందుతూ ఉంటారు. అందుకే ఈనాటి మొట్టమొదటి పట్టణంలో మనము మొట్టమొదటి వాక్యంలోనే అబ్రహాము సాగిలపడి ప్రార్థిస్తూ ఉన్నాడు అని మనం వింటూ ఉన్నాం. అవును ప్రియమైన విశ్వాసిని విశ్వాసులారా, మనము దేవుని ముందు ఎప్పుడైతే సాగిలపడి ప్రార్థిస్తామో అప్పుడే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి, మన యొక్క వినయ విధేయతలను గమనించి మనకు కావలసినటువంటి వరాలను, అనుగ్రహాలను, అద్భుతాలను, మహిమలను చేకూరుస్తూ ఉంటారు. ఈనాటి మొట్టమొదటి పట్టణంలో దేవుడు అబ్రహాముగా పేరు మారుస్తూ ఒక కొత్త మనిషిగా దేవుడు ఆయనను దీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాము అనగా సకల జాతి జనులకు తండ్రి అని అర్థము. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన జీవితంలో ఆయన ఎన్నో ఆస్తులు, జంతువుల పరంగా అనేకమైనటువంటి విధంగా దీవింపబడ్డాడు. కానీ ఆయనకి సంతానము లేదు, ముసలి ప్రాయము. అయినప్పటికీ కూడా దేవుడు చేసిన ఒప్పందమును, ఒడంబడికను ఆయన నిండు మనసుతో విశ్వసించి దానికి తలవొగ్గి, అమ్మ మరియమాతో ఏ విధముగా అయితే నూతన నిబంధనలో నీ చిత్తమే నా జీవితంలో జరునుగాక అని చెప్పినట్లుగా ఈయన కూడా సాగిలపడి మీరు అన్నట్లుగానే అది జరుగునుగాక అని ఆయన సాష్టాంగపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసిని విశ్వాసులారా, కాబట్టి ఇక్కడ మనము అబ్రహాములో ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని మనం గమనించాలి. ఈ అచంచలమైనటువంటి విశ్వాసము ఏ విధముగా నూరంతులుగా ఫలించింది అంటే ఆయన తరువాత జాతి జనులకు, సర్వజాతి జనులకు ఆయనే ఒక గొప్ప తండ్రిగా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు, దీవించాడు. కాబట్టి ఈరోజు మనందరము కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి దివి బలి పూజలో, ఈ తపస్సు కాలములో మనము ఉండగా మనలో కూడా అటువంటి గొప్ప విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేసుకోవాలి. అందుకే దేవుడు అబ్రహాముని ఏ విధంగా దీవించాడు అంటే ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనము, అదేవిధముగా 22వ అధ్యాయము 7వ వచనములో ఆయన నీవు ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రములను వలె నీ సంతతి అభివృద్ధి చెందుతూ ఉంటుంది, అదేవిధముగా సముద్రములో ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె నీ యొక్క సంతతి అభివృద్ధి చెందుతూ ఉంటుంది అని దేవుడు ఆయనను దీవించాడు. ప్రియమైన విశ్వాసిని విశ్వాసులారా, కాబట్టి ఈ తపస్సు కాలంలో మనం కూడా అటువంటి గొప్ప విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ జీవించాలని తిరుసభ ఈనాటి పరిశుద్ధ పట్టణాల ద్వారా మనందరినీ కూడా కోరుతూ ఉన్నది. అయితే మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే అచంచలమైన విశ్వాసముతో దేవుని యందు వినయ విధేయతలతో కలిగి జీవిస్తామో, ప్రార్థిస్తామో, అప్పుడు దేవుడు అనుకోని విధముగా
నీ ఊహింపని రీతిగా నిన్ను మాత్రమే కాక నీ తరాల వారిని, నీ తర్వాత వారిని అందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, వారి యొక్క బిడ్డలను కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు. దేవుడు ఈరోజు అటువంటి గొప్ప విషయాన్ని, వరాన్ని మనతోటి అబ్రహాము ద్వారా పంచిపెట్టుకుంటూ ఉన్నారు ప్రియమైన విశ్వాసులారా. కాబట్టి మన క్రైస్తవ జీవితానికి విశ్వాసమే మూలము అన్నట్లుగా మనము జీవించినప్పుడు దేవుడు మనలను నూరంతులుగా దీవిస్తూ ఫలింపజేస్తూ ఉంటాడు. అందుకే ఈనాటి మనం సువిశేషంలో కూడా చూసినట్లయితే అక్కడ యూదా నాయకులు అనేకమైనటువంటి మంది దేవుణ్ణి ఏ విధంగా అయినా సరే చుట్టుముట్టాలి, క్రీస్తు ప్రభువుని ఏ విధంగా అయినా సరే ఆయన చేసేది తప్పు అని బహిరంగముగా ప్రజల ముందు తెలియపరచాలి. తద్వారా ప్రజల ముందు క్రీస్తు ప్రభువేమో అన్యాయంగా ఉంటూ జీవిస్తూ ఉన్నాడని, వారేమో ఒక మంచి జీవితాన్ని విశ్వాసములో ఉన్నారని ప్రజలకు తెలియపరచుటకు ఈ విధముగా ప్రభువుని బహిరంగముగా హేళన చేస్తూ ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే మనము యోహాను సువిశేషాన్ని ఒకసారి గమనించినట్లయితే మొట్టమొదటి అధ్యాయంలోనే ప్రభువు దేవుడు అంటూ ఉన్నాడు, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. అవును ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇది వాక్కే దేవుడు అని మనము మొట్టమొదటి వచనాల్లోనే వింటూ ఉన్నాం. ఇక్కడ ప్రభువు పలికేటువంటి ప్రతి వాక్కు కూడా మనలను, మన యొక్క విశ్వాసాన్ని మెరుగుపరచాలి, అభివృద్ధి పడేలా జీవించాలి అన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్కుకు లోబడి జీవించాలని అబ్రహామే కాదు, తర్వాత నూతన నిబంధన గ్రంథంలో కూడా మరియమాతను సహితము ఆమె నీ చిత్త ప్రకారమే నా జీవితంలో నెరవేరునుగాక, నేను నీ దాసురాలును అని అమ్మ మరియమాత ఆ విధముగా పలికి ఈరోజు మనందరికీ, దేవునికి మాత్రమే తల్లిగా కాదు మనందరికీ కూడా ఒక పవిత్రమైన మాతృమూర్తిగా పిలువబడుతున్నది. అందుకే మనందరము కూడా ప్రార్థన చేసినప్పుడు, జపమాల జపించినప్పుడు దేవర వర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము అని అంటున్నాం. అవును ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈరోజు మనం కూడా అటువంటి గొప్ప దేవుని యొక్క వాక్కు మీద ఆధారపడి జీవించాలని తిరుసభ పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నది. అయితే ఈ తపస్సు కాలంలో ఉన్నటువంటి మనందరము కూడా ఆ వాక్కును మనం విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలం. కాబట్టి ఈ ప్రార్థన అనేటువంటిది మన దైనందిక జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ ప్రార్థన మన దైనందిక జీవితంలో కుటుంబ ప్రార్థన ప్రతిరోజు జపమాల జపించినప్పుడు మనము కూడా ఆ వాక్కును లోతుగా అర్థం చేసుకోగలుగుతూ ఉంటాం. కానీ ఈరోజు చదివినటువంటి సువిశేష భాగంలో యూదులు ప్రభువుని పట్టుకొని, నీకు దయ్యం పట్టింది, నీకు 50 సంవత్సరాలు కూడా నిండలేదు, నీకు అబ్రహాము తెలుసా, నీవు అబ్రహాం కంటే ముందుగా ఉన్నావా అని వాళ్ళు బాహ్యంగా మాత్రమే అర్థం చేసుకొని ప్రభువును అనేక పదజాలంతో దూషిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి విశ్వాసులారా. అందుకే 1 కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 19వ వచనం మనం వింటూ ఉన్నాం. మన తెలివి, మన జ్ఞానము, మన వివేకము దేవుని దృష్టిలో మూర్ఖత్వం అంట. ఎందుకంటే మనిషి ఈ యొక్క జీవితంలో జీవించినప్పుడు, ఈ సమాజంలో జీవించినప్పుడు నాకున్న తెలివితేటలే గొప్పవి, నాకు ఈ యొక్క లోకములో జరిగేటువంటి ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క విషయము జరగబోయేది నాకు తెలుసు అని మనం గర్వముతో, అసూయతో, డంబముతో విర్రవీగుతూ ఉంటాము ప్రియమైనటువంటి విశ్వాసులారా. అదే ఈరోజు మనం కూడా ఈ యొక్క ప్రజలలో చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము ఈనాడు దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు పలికినట్లుగా
మనందరము కూడా నిత్య జీవము పొందాలి. మరణాన్ని చవిచూడవద్దు అనుకుంటే దేవుని యొక్క వాక్కును తూచా తప్పకుండా మన దైనందిక జీవితంలో మనము అనువదించుకొని జీవించాలని ప్రభు మనందరి నుండి కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ మనకు కనపడేటువంటిది సువిశేషంలో ఒకటి క్రీస్తు ప్రభువు, రెండవది యూదా నాయకులు. వీరి ఇరువురిలో మనము ఎవరిని వెంబడించాలి, ఎవరిలో విశ్వాసం ఉన్నది, ఎవరిలో విధేయత ఉన్నది, ఎవరిలో ప్రేమ ఉన్నది అని మనం గమనించినట్లయితే సాక్షాత్తు మన క్రీస్తు ప్రభువు యొక్క జీవితంలోనే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ యోధా నాయకులలో వారు జీవించేటువంటి జీవిత విధానం అంతా కూడా ప్రజలందరికీ తెలియపరచాలి. తెల్ల సున్నం కొట్టినటువంటి సమాధుల వలె ఉన్నారని దేవుడే వారిని అంటూ ఉన్నారు. అంటే ఏంటి అంటే వారు బయటికి అన్ని విధాలా కూడా విశ్వాసములో మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారని తెలియపరచుటకు మాత్రమే వారు ప్రభువు ముందు ఈరోజు ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనకు అర్థం చేసుకోవలసినటువంటిది అందరికీ కనపడేటువంటి ఈ యొక్క శరీరము, ఈ యొక్క మనిషి బాహ్యంగా కనపడేటువంటిది కాదు దేవునికి కావలసినది. మన దేవునికి కావలసినది మన యొక్క పరిశుద్ధమైనటువంటి హృదయము. ఆ యొక్క హృదయాన్ని నేను ఏ విధముగా మలచుకొని జీవిస్తూ ఉన్నాను, ఆ యొక్క హృదయాన్ని నేను ఏ విధముగా సువిశేషానుసారముగా దేవుని వాక్యానుసారము నేను జీవిస్తూ ఉన్నాను అనేది మనము ధ్యానం చేసుకొని జీవించినట్లయితే ఈ తపస్సు కాలములో, ఈ తిరిగి వచ్చే కాలములో, ఈ అనుగ్రహ కాలములో దేవుడు మనలను నూరొంతులుగా ఆశీర్వదిస్తూ మన యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి విశ్వాసులారా, చివరికి సువిశేషంలో కూడా మనము శిష్యులే స్వయాన క్రీస్తు ప్రభువా మా యొక్క విశ్వాసాన్ని మెరుగుపరచండి అని అడిగారు. కాబట్టి ఈరోజు మనందరం కూడా అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనకు దయచేసి ఆ విశ్వాసము ద్వారా నేనే కాదు, నా కుటుంబమే కాదు, నా తర్వాత వచ్చేటువంటి బిడ్డలు, వారి యొక్క బిడ్డలు కూడా తరతరముల వారు దీవింపబడాలని ఈ దివ్య బలి పూజలో ఆ దేవాతి దేవుని అడిగి ప్రార్థన చేసుకుందాము. అటువంటి గొప్ప విశ్వాసపు జీవితాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆ యొక్క విశ్వాసమే మనందరినీ ముందుకు నడిపించునుగాక అని ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాము. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతులో తండ్రి నీ వసగే నా జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతులో తండ్రి నీ వసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణలను దయతో స్వీకరింపుమని అర్థించుచున్నాము.
ఈ దివ్య బలి మా హృదయ పరివర్తనమునకును ప్రపంచ ప్రజలందరి పాప విముక్తికి నీ సహాయపడినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలయునని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాప పరిపూర్ణతమైన మాలోని అహంభావముని విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరంలో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతముతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయో మీరే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువుని యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయడిక మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని పిడాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితలెగు మరియమ్మతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోను, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్ధము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి, రోగము నుండి, ఘోర ప్రమాదము నుండి, దుష్ట శక్తుల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు యొక్క సమాధానములు తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేటువంటి వారు.
ఇదిగో నిన్ను నన్ను కూడా ప్రతి నిత్యము అంటే పెట్టుకొని కాచి కాపాడుతూ దీవిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి క్రీస్తు ప్రభు, అటువంటి గొప్ప క్రీస్తు ప్రభు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తంలో మనతో జీవము నుండి కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీరు ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. ఎరుగని విందు, కరుణమయుని విందు, జీవమొసగే విందు, జీవేశుని శుభకర విందు. కనివిని ఎరుగని విందు, కరుణమయుని విందు, జీవమొసగే విందు, జీవేశుని శుభకర విందు. లోకొనరారండి జనులారా, వేగమేరారండి మృదమారా. లోకొనరారండి జనులారా, వేగమేరారండి మృదమారా. వేగమేరారండి మృదమారా. కరువిని ఎరుగని విందు, కరుణమయుని విందు, జీవమునొసగే విందు, జీవేశుని శుభకర విందు. కానాపల్లిలో యేసు చేసిన అద్భుతమైన విందు, తల్లి కోరిక తీర్చిన తనయుని దివ్యమైన ఈ విందు. కానాపల్లిలో యేసు చేసిన అద్భుతమైన విందు, తల్లి కోరిక తీర్చిన తనయుని దివ్యమైన ఈ విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. ఆరగించరండి, స్వీకరించరండి. ఆరగించరండి, స్వీకరించరండి. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలోండి కార్పడి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నాదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి
రాజేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు రక్షణదాయకమైన నీ వరములతో పోషింపబడి నీ దయకై అర్థించుచున్నాము. ప్రస్తుత యుగములో మా పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవనములో భాగస్థులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి సదాకాలము కార్చి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదెను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేలు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేలు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము గాన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము గాన స్తోత్రము. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం వసగావు. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం వసగావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపలో బలపరచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము గాన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము గాన స్తోత్రము.